21/12/2024 దీనిని రెవెన్యూ అధికారులు మూసివేశారు. కానీ ఇక్కడే మతలబు ఏంట్రా అంటే వెంటనే సీఎం ఆఫీస్ ఇంటర్ఫియర్ అయ్యి సిఎంపి నంబర్ 694 ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రాకెట్లో ఎంఆర్సి 2024 డేటెడ్ 30/12/2024 టీటీడీ అధికారులకు రిక్వెస్టింగ్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ క్యాంటీన్ అండ్ రెగ్యులరైజేషన్ అని వాళ్ళు చాలా స్పష్టంగా సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం, దాని నంబర్ కూడా మీకు చదివి వినిపించటం జరిగింది. వాళ్ళు అప్పటికి టీటీడీ ఇచ్చిన నోటీసు ప్రకారం 2,75,74,106 రూపాయలు డబ్బులు 26/5 తేదీకి 2025 నాటికి కట్టాలి. కానీ వాళ్ళు కట్టినటువంటి డబ్బులు 1,24,400 రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది. టీటీడీ 2,85,74,106 రూపాయలు కట్టాలా అని నోటీసు ఇచ్చిన కట్టినది మాత్రం 1,24,400, అది కూడా 4 ఇన్స్టాల్మెంట్లలో కట్టినారు. అయినా టీటీడీ తలుపులు బార్లా తెరిచి సన్నిధానానికి శ్రీవారి సేవకుల కంటే కూడా ఎక్కువగా సేవ చేసింది. 201 స్క్వేర్ మీటర్స్ని అదనంగా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించినారు అని ఇన్స్పెక్షన్ రిపోర్టే ఇవ్వటం జరిగింది. 16/9/2024లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పంచాయతీ అండ్ రెవెన్యూ ఆఫీసర్కు దీనికి సంబంధించి లెటర్ కూడా రాయటం జరిగింది. అయ్యా,